కేరళలోని వైనాడ్లో తీవ్ర విషాదం జరిగింది. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి ప్రాంతంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. స్పాట్కు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, బ్రిడ్జిలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో 2 హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. వైనాడ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. ఇటు కేరళ సీఎం పినరాయి విజయన్తో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం కొనసాగుతుందని తెలిపారు ప్రధాని. ఇక ప్రమాదంపై స్పందించారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. ప్రమాదంపై కేరళ సీఎం పినరాయి విజయన్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు. వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు సిపిఐ నేతలు. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగానే రికార్డు స్థాయిలో వరద బీభత్సం సృష్టించిందని చెబుతున్నారు అధికారులు.